ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మన గ్రామానికి మన వాడలకు వచ్చి ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్లమెంట్ వచ్చిందిగా పూర్వ స్వాగతం. లేగుంటపాడు చరిత్రలో ఇంత ఘనమైన నాయకులకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి, అదేవిధంగా కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ ఏమని చెప్పాలో కూడా తెలియటం లేదు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరోసారి. మీకు అందరికీ తెలుసు, నేను ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి మీ ఆడపడుచుగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. అదేవిధంగా మీకు అన్ని రకాలుగా సుపరిచితులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా మీ ముందుకు వచ్చారు. కాబట్టి మీరందరూ మీ పవిత్రమైన నమ్మకమైన ఓటును ఆలోచించి మా ఇద్దరికి వేసి సైకిల్ గుర్తు మీద గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. కాబట్టి మనము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే ఇక్కడ ఈ ఊర్లో ఇంత ఆనందంగా మీరందరూ ఉన్నారంటే నాకు అది చూసి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చాలా గ్రామాలు చూశాను, చాలా పంచాయతీలకు వెళ్ళాను. కానీ ఈ పంచాయతీలో జనమంతా నా సోదరుడు గోపి పట్ల ఇంత అభిమానం, ఇంత ఆప్యాయత చూపిస్తున్నారంటే అదే ఈరోజు ఆయన మీద ఉన్న ఆప్యాయత మీరు నా మీద చూపిస్తున్నారని నాకు అనిపి. కానీ నేను మీకు తెలియదు, ఇప్పటి వరకు కొంచెమే తెలుసు. బట్ ఆయన మీకు మీ పట్ల, ప్రజల పట్ల ఒక నాయకుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలో, వాళ్ళ సమస్యలు ఎలా తెలుసుకోవాలో, వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ తెలిసిన నాయకుడు కాబట్టే గోపి మీకందరికీ పార్టీలకు అతీతంగా మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా మీ గ్రామ అభివృద్ధి కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి
ఎన్నో పనులు చేయించుకున్నారు. ఏ మొహమాటం లేదు ఆయనకి, ఏ పార్టీ అయినా ఏం లేదు. ఆయన గ్రామం బాగుండాలి, ఆయన పంచాయతీలో పనులు జరగాలి. కాబట్టి అటువంటి నాయకుడు మీకు దొరకడం నిజంగా చాలా మీ అదృష్టం అని నేను అనుకుంటున్నాను. మీరు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆలోచించుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తెచ్చుకోవాలని మీకు అందరికీ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. నేను ఎప్పుడు మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటాను. ఇది కూడా ఈ అపోహ కూడా వినబాకండి, నేను దొరకనని చెప్పి. మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు, ఎప్పుడు చూడు నా దగ్గరకు వస్తారు మీరు ఏం అవసరం ఉన్నా. కాబట్టి నేను ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటాను. నా ఇంటి తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి. మీకు ఏ సమస్యలున్నా తెలుగుదేశం నాయకులు కానీ, సామాన్య కార్యకర్తలు కానీ, సామాన్య ప్రజలు కానీ ఎవరైనా నా దగ్గరికి నేరుగా రావచ్చు. మీ సమస్యలు నేను తీరుస్తానని చెప్పి మీకు మరోసారి మాట ఇస్తున్నాను. అందరికీ నమస్కారం. గ్రామానికి ఏం కావాలన్నా అప్పటి నుంచి కూడా మా నాన్నగారితో ఉన్న జట్టి రాజగోపాల్ రెడ్డి గారు అలియాస్ గోపిరెడ్డి గారు, ఆయన మన గ్రామానికి ఏ పని కావాలన్నా కూడా కాదనకుండా చేశారు. ఇవన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యము మన గ్రామంలో చూస్తున్న అభివృద్ధి పనులు 2014 నుంచి 2019 దాకా గ్రామంలో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి పని మీరు కూడా ఆయన చేసిన అభివృద్ధిని, అలానే జట్టి రాజగోపాల్ రెడ్డి గారి మీ గ్రామం పట్ల చూపించిన చొరవని మీరు కూడా ఎప్పుడు కూడా మరవకుండా 2004 తర్వాత ఈ గ్రామము మా నాన్నగారు ఏ పార్టీలో నిలబడితే ఆ పార్టీ మెజార్టీ ఇచ్చి ఆయనకు అండగా నిలిచారు. ఎప్పుడు కూడా దేన్ని మేము మర్చిపోము. ఖచ్చితంగా తుది శ్వాస దాకా గ్రామము మాకు ఎప్పుడు అండగా నిలిచారో దాన్ని మర్చిపోకుండా గ్రామాభివృద్ధిలో ఖచ్చితంగా మీ పాత్ర అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పాత్ర ఖచ్చితంగా ఉంటుందని చెప్పి, అలానే నేను కూడా దానికి సహకరిస్తానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. జన సునామీ అన్ని గ్రామాలు వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచినా కూడా ఈ గ్రామము ఆ రోజుల్లో మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నిలబడితే ఈ గ్రామంతో పాటు 3-4 గ్రామాలు మెజార్టీ ఇచ్చారు. ఖచ్చితంగా నాకైతే ఎటువంటి సందేహం లేదు, రానున్న ఎలక్షన్లో లేగుంటపాడు గ్రామం ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇస్తుందని చెప్పి నాకైతే ఎటువంటి సందేహం లేదు. మీ ఉత్సాహం చూస్తుంటేనే అర్థమవుతుంది, ఇంతగా ఘనంగా స్వాగతం పలికిన ఉత్సాహంతో అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆవిడికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి లేగుంటపాడు గ్రామంలో గతంలో మా నాన్నగారికి వచ్చిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ మెజార్టీ ఇస్తారని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. మీరు మన జట్టి రాజగోపాల్ రెడ్డి గారిని మన సర్పంచ్గా గెలిపించారు. ఆయన శాయి శక్తులు మన గ్రామ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం తథ్యం. వచ్చిన తర్వాత జట్టి రాజగోపాల్ రెడ్డి గారు గోపిరెడ్డి గారి సారథ్యంలో లేగుంటపాడు గ్రామంలో ఇంకా మంచి అభివృద్ధి పనులు చేసుకుందాం. అలానే ప్రధానంగా మనకి ఇళ్ల సమస్య ఉంది.